ప్రభునామమున మీకు అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. నాకు 1980వ సంవత్సరంలో పెళ్ళయిందండి. అప్పటికి పిల్లలందరూ 8, 9, 10 తరగతుల వాళ్ళు. అంతకు మించి ఎవరు లేరు. సుమారుగా అందరూ హాఫ్ ప్యాంట్లే, ఫుల్ ప్యాంట్లు లేవు. అంత చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా. తర్వాత వదిన గారని పిలవడం అలవాటే తప్పించి ఈ పిల్లలతో నాకున్నటువంటి ఆ యొక్క రిలేషన్ ఏంటంటే అక్క తమ్ముడు టైప్. ఎందుకంటే మా తమ్ముడు ఇందులో ఒకడు ఉండేవాడు, ఆడి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండేవారు. అంచేత ఆ బేసిసే తప్పించి వేరే లేదు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను కానీ ఈరోజు అప్పటి దినాల్లో నాకు మాట్లాడే సీన్ ఏమి లేదు. అప్పుడు దినాల్లో నా పని ఏంటంటే కూర చేయడమే. మాకు అప్పుడు దినాల్లో ఎలా ఉండేదంటే మేమంతా కల్వరీ బాప్టిస్ట్ చర్చ్. అందరిలో నేనే ఒక ఆడ మనిషిని. ప్రతి సోమవారం ఒకళ్ళ ఇంట్లో ప్రార్థన అయ్యేది. ఆ ప్రార్థనలో ఏంటంటే మాకు కూర ఇంపార్టెన్స్ కానీ తర్వాత స్పెషల్ ఏం అవసరం లేదు. అన్నము, చారు, కూర. ఆ కూర కూడా ఏ వంకాయ అయినా తినేస్తాం. మాకు చికెనే ఉండాలని ఏమీ లేదు. కానీ అందరూ కూడా చికెనే తెచ్చేవారు. తర్వాత కొంతమంది ఇంట్లో కారాలు బాగుండకపోతే మా కారమే పట్టుకొని వెళ్ళి నేను వంట చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి ఎవరది మన రాజా అన్నాడు, వదిన పీతల కూర చేయరా అని అడిగారు. గుర్తుందా? మా ఇంట్లోనే మేడ మీద. మరి పీతల కూర మనం ఎక్కువ మంది కదా, మరి నేను తెస్తాను కదండి వదిన గారని జాన్సను ఈ వెంకటరత్నం వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, 4:30 అయిపోతుంది, ఎందుకంటే 6 గంటలకు ప్రార్థన. మొత్తానికి ఎలాగైతేనే తీసుకొచ్చారండి ఇన్ని పీతలు. అవన్నీ చేసుకుని వంట చేసి ఫస్ట్ టైం మొన్న రాజా రవికుమార్ మా దగ్గరికి వచ్చాడు. అంటే అప్పుడు దినాల్లో మాకు పలానా కావాలి అంటే తెచ్చుకోవడం తినడమే. తర్వాత కుటుంబాలు ఎలాగ మాకు అంటే ఈ పిల్లలందరూ 8, 9, 10 అంటే 13, 14, 15 ఉన్నవాళ్ళే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క ఏజ్లో సంఘానికి పంపించి ప్రార్థనలకు పంపించే కుటుంబాలు అవి. ఏమండి, ఇప్పుడు జీవా ఉన్నాడు అనుకోండి, ఈ జీవాని బొంబాయి అని పిలవడం అలవాటు. ఎందుకంటే మా అమ్మ దగ్గరికి కూడా ట్యూషన్కి వచ్చేవాడు. ఈ జీవా ఫ్యామిలీ వీళ్ళందరూ ఇప్పుడు పద్మావతి ఆంటీ, తర్వాత వాళ్ళిద్దరు వీళ్ళు, తర్వాత మరి విజయ్ కుమార్ గారి గురించి చెప్పాలి అంటే మేము రవాణా సౌకర్యాలన్నీ ఎక్కి వాళ్ళ పెళ్ళికి వెళ్ళాం. ట్రైన్ నుంచి బస్సు నుంచి అదేంటిది అది పడవ అమలాపురంలో దిగి అక్కడి నుంచి రిక్షాలండి. ఏ రిక్షా ఎక్కడ తిరగబడిపోతుందో అన్నంత భయం. పక్కన కాలువలు స్పీడ్గా పట్టుకెళ్ళిపోవడం. అంత రిమోట్ అయినటువంటి ఊరికి వెళ్ళాము ఈ విజయ్ కుమార్ పెళ్ళికి. రాజాగారు చిన్నోడు. ఆ తర్వాత మేమందరం వెళ్ళేసరికి ఆకలి వేసేస్తుంది. ఎవరు, నా కొడుకు ఒకడు, తర్వాత హెన్రీ కూతురు. ఆకలి వేసేస్తుంది, మనకి ఆకలి వేసేస్తుంది. అక్కడ ఏడు కొనుక్కొని తినాలో ఏడి తెలీదు. మొత్తానికి ఎలాగైతేనే 9:30 గంటలకి వాళ్ళ చుట్టం ఎవరో వంకాయ రొయ్యలు, అది పెద్దంత డేక్ష, అందులో అదే చారు అదే కూర. ఆకలికి నోరు మూసుకొని అందరం గబగబ తినేసామండి. లైట్లు లేవు. ఎక్కడ పడుకోవాలో తెలుసా అండి? చర్చిలోని. ఆ చర్చి కిందనంతా పేడతో అలికింది. అది ఏ తేళ్ళు వచ్చేస్తాయో ఏ జొర్రెలు వచ్చేస్తాయో. ఎందుకంటే ఈ యొక్క పరిచర్యలో కంఫర్ట్స్ అనేది చూసుకోలేదండి. అది మాత్రం చాలా అంటే ఈ దినాల్లో ఇప్పుడు పిల్లలందరూ ఇలా కుర్చీల మీద కూర్చున్నారు చూశారు. కుర్చీల మీద కూర్చునే అలవాట్లేదు, రౌండే, అందరూ మోకాలే. అలాగా పెరగడం బట్టి ఈ పిల్లలు ఈ దినాన్న సేవలో ఉన్నారన్నా, లేకపోతే ఈ దినాన్న పరిచర్య చేయడానికి ఆశ ఉన్నదన్నా దానికి కారణం అది. ఆ దినాల్లో ఆ తల్లిదండ్రులు ఆ విధంగా వీళ్ళని ప్రోత్సహించారు. తర్వాత ప్రభాకర్ గారి నాయకత్వం అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు. అంచేత ఖచ్చితంగా పంపించేవారండి. సెకండ్ సాటర్డే అంటేనండి సెలవు కదా, ఈ పిల్లలకి కూడా సెలవే. ఉపవాస ప్రార్థన కల్వరీ చర్చిలో 11:30 వరకు ఈయన ప్రార్థనలో పెట్టేసేవాడండి. అప్పుడు దినాల్లో మీటింగ్స్ పెట్టామండి. ఈ చిన్న గ్రూప్ అయినా సరే, పిల్లలు చిన్నవాళ్ళైనా సరే వాళ్ళకి ఆసక్తి ఉండేది.
రిట్రీట్స్ ఉండేవి. తగరపు వలసలో రిట్రీట్ అండి. తర్వాత శ్రీకాకుళం వెళ్ళాం, విజయనగరం వెళ్ళాం. తర్వాత ప్రిస్కిల్లా గ్రేస్ ఎబినేజర్ గారు ఈ మీటింగులు ఇంత పెద్ద పెద్ద దేశాల్లోని పేస్ట్ తయారు చేసేది. ఈ రెండు బ్యాచీలు అనమాట. వెంకటరత్నం, జాన్సను, ఇంకెవరో వెనక బ్యాచ్ తెలీదు. ఈ పాస్టర్ గారు వీళ్ళు సైకిల్లేనండి, మోటార్ సైకిళ్ళు గిగ్స్రా ఏమీ లేవు. అది ఇలా కట్టుకొని చూసారా, సినిమా వాళ్ళు కట్టుకుంటారు తెలుసా మీకు? సినిమా వాళ్ళు సైకిల్కి ఇలాగా ఇప్పుడు ఎవరో కట్టుకోవట్లేదేమో తెలీదు. అలా కట్టుకొని రాత్రంతానండి తిరిగి వాల్ పోస్టులు అంటించి, తర్వాత ఈ చర్చికి ఎదురుగుండా బ్యానర్ ఉండాలి కదండి. ఇప్పుడైతే గుడ్డ బ్యానర్లు, ఫ్లెక్సీలు. అప్పుడే ఫ్లెక్సీ గడిది గుడ్డేమి లేదు. వీళ్ళు మేదరోడు ఉన్నాడు కదండి మా ఇంటి దగ్గర, ఆడికి చెప్పాం ఇంత ఉండాలని. ఆడు చక్కగా అల్లిసాడండి. ఇంక ఈ పిల్లలందరూ కాగితాలు ఏంటి, న్యూస్ పేపర్లు తెచ్చి అంటించడం. అది అటుపక్క ఇటుపక్కన. అది అయిపోయిన తర్వాత దాని మీద బ్లూ ఉంటుంది కదండి, నీలిమంది రంగు. నీలిమంది రంగుతోనేమో పేరు రాయడు, ఉజ్జీవ కోట. గుర్తుందా మీకు? అంటే అప్పటి దినాల్లో పిల్లలు నడిపించేవాళ్ళు వాళ్ళ యొక్క కట్టు. ఒక మాట ఇలా చెప్తే అంత కరెక్ట్. చిన్నపిల్లలేనండి అందరూ, ఎవరు పెద్దోళ్ళు లేరు. పెద్దోళ్ళు కూడా ఈర్ష్యపడే అంతగా ప్రభాకరు వీళ్ళందరినీ పెట్టి ఏమో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఈ సమయంలో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మన మీటింగుల్లో ప్రిస్కిల్లా గ్రేస్ ఎబినేజర్ గారు, యేసుదియాన్ గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు, యేసుదియాన్, బ్రదర్ ఏలియా గారు, రాజమండ్రి ఏలియా, ప్రతాప్ పాత్ర గారు, ఏమండి వీళ్ళందరితోని ఆ దినాల్లో మీకు గుర్తుందా, మన ఇంట్లోనే భోజనాలు పెట్టిన తర్వాత యేసుదియాన్ గారితో ఫోటోలు తీసుకున్నాం. తాతయ్య మనం అందరం చిన్నపిల్లలు, మీరు పాస్ గారు అది ఉంచారో లేదో నాకు తెలీదు, నాకు ఇప్పటికీ గుర్తు. ఎలా వరాసుగా నిలబడి మరీ తీసుకున్నాం మనం. అంటే అప్పుడు దినాల్లో ఉన్నటువంటి మత స్వేచ్ఛ ఇప్పుడు దినాల్లో ఈ పిల్లలకి చెప్పడమే కానీ ఈ పిల్లల జీవితాల్లో మనం అలా చూడలేమండి ఇప్పుడు దినాల్లో. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అవనియండి, కుటుంబాల పరంగా అవనియండి, పిల్లలకి నాలెడ్జ్ ఎక్కువైపోయింది. కాకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సాక్ష్యం నేను ఎందుకంటే పిల్లలతో మీరు రావాలని నేను అనుకున్నానంటే, మీ భార్యలకు కూడా తెలియదు ఇవేవిని. ఏంటి మా ఆయన ఎంత ప్రార్థనాపరుడా, ఇలాంటి సేవ చేశారా? అప్పుడు పెంకితనాలు ఏమీ లేవండి. ఇప్పుడు జేవా వాళ్ళ నాన్నగారు ఉన్నారనుకోండి, చర్చిలోని ఆయన ప్లేస్ ఒక దగ్గర ఉంటుంది, ఆయన కంజరి అందరూ పాడుతూ ఉంటే ఆయన ఒక్క స్వరం గట్టిగా వినిపించేది. ఏమండి అంటే ఆ విధమైనటువంటి కుటుంబంలో క్రైస్తవ పద్ధతులు నేర్పించే విధానం. కనుక ఈసారి ఎప్పుడన్నా మీరు పెట్టినప్పుడు పిల్లలతో పాటు పిల్లలు అందరూ రావాలి. అంటే మీది అయిపోయిన తర్వాత మీరు మీ పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు నాలాడిదాన్ని అప్పుడు చెప్తూ ఉంటే ఇప్పుడు మీ ఊహ ఏమో కానీ నేను 2 రోజుల నుంచి అక్కడే ఉన్నాను, ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే నేను ఇన్ని రోజులు బ్రతకడం కూడా ప్రభు కృప. చాలాసార్లు చనిపోయే పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చాను. ఇది నా పిల్లల్ని ఇలా చూస్తూ ఉంటే, పిల్లలు అంటే వేరే అనుకోండి, వీళ్ళందరూ చాలా పెద్దోళ్ళు కానీ నాకంటే చిన్నోళ్ళు కదా, అందుకోసం. అందుచేత ఏంటంటే భక్తి ఒక్కటే మనుషుల్ని క్రమశిక్షణగా ఉంచుతుందండి వ్యక్తిగతంగా. కనుక ఈ యొక్క పద్ధతిలోని పిల్లలకి తీసుకురావాలని 40 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే మేము ఒక ఇంట్లో పిల్లల్లాగా ఎంతమంది కూడా ఒకే తల్లి పిల్లలంత దగ్గరగా మేము ఉండేవాళ్ళం. రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. ఒక చెట్టు ఎంత పెద్దది అవుతుందంటే దాని వేళ్ళు ఎప్పుడు బయటికి కనిపించవు. ఈ దినాన్ని మనం మాట్లాడుకుంటుంది వేలు గురించే. వేలు ఎంత కిందకి వెళ్ళిపోతాయో చెట్టు అంతా పైకి వెళ్తుంది. ఓక్ ట్రీస్ తెలుసా మీకు? ఓక్ ట్రీస్ మన దగ్గర తక్కువ కానీ విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి, అమెరికాలో ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఓక్ ట్రీ ఏమవుతుంది తెలుసా అండి? పెద్ద తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా
కింద వరకు కిందను కూడా టచ్ చేస్తుంది కానీ పైకి వెళ్తుంది. ఎందుకు తెలుసా? వేర్లు అంత కిందకి వెళ్తాయి. అంత వేరు కిందకి వెళ్తేనే ఇప్పుడు కొన్ని దగ్గర విశాఖపట్నంలో మనకి కొంచెం గాలిలకే టప్ టప్ అని మొన్న ఒక ఆవిడ చనిపోయింది చూసారా? ఎందుకని ఈ వేర్లు ఇలాగ వెళ్తున్నాయి అంటే లోపలికి పాతలేదు. లోపలిగా కానీ పాతితే అది కిందకి వెళ్ళిపోను. ఇదేమైపోయిందంటే ఇలాగ వెళ్ళిపోయి గాలి స్పీడ్ కొట్టేసరికి పోతుంది. మన జీవితాల్లో వాక్యం అనేది లోపల్లో ఉండాలి. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? రోజు మీరు బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం మీ పిల్లలు చూడాలి అంతే. ఆ టైంలో మా నాన్న మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు, రైట్. బైబిల్ ఎన్నిసార్లు పూర్తి చేశారు? ఈసారి చేయండి. అర్థం అవ్వకపోయినా వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు కొన్ని మాటల దగ్గర లేదా కొన్ని పదాల దగ్గర ప్రభు మనల్ని ఆపేస్తాడు, మనల్ని ఆలోచింపజేస్తాడు, మనల్ని మనం సరిచేసుకుంటాం. వాక్యానికి మించి ఏమీ లేదండి. ఎవరైనా సరే ఓన్లీ బైబిల్ వాక్యమే. మీ సమయాన్ని, మనకున్నటువంటి సమయంలో దీన్ని మీరే కాకుండా మీ పిల్లలు, మీరు కుటుంబ ప్రార్థన కూడా మీ పిల్లలతో కలిసి చేయాలని, వాళ్ళకి ఇదే నేర్పించాలని ఆశిస్తూ, మరి ప్రభు అటువంటి కృపలో నన్ను ఎదగచేసి నాకు జీవం ఇచ్చినటువంటి దేవుని కొరకు వందనాలు తెలియచేస్తూ, మీ అందరికీ కూడా ఇంకనూ దేవునిలో అభివృద్ధి చెందాలని, ఇంకా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ పెద్దలైనటువంటి వారు వందనాలు తెలియచేస్తూ మీకు అందరికీ దీవెనలు తెలియచేస్తున్నాను.